విద్యారంగాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది తామేనన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో జరిగిన ముషీరాబాద్ అసెంబ్లీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు భట్టి. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచ స్థాయికి హైదరాబాద్ ఎదిగిందని చెప్పారు. హైదరాబాద్ కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చింది కాంగ్రెసేనని తెలిపారు. హైదరాబాద్ నగరం ఈ రాష్ట్రానికి ఒక గర్వకారణం. అటువంటి గర్వకారణమైన హైదరాబాద్ నగర నిర్మాణం ఎవరు చేశారు? ఇంత అద్భుతంగా గ్లోబల్ సిటీగా మార్చడానికి ఎవరు కారణం అంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణం. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కోట్లాది మంది, దాదాపు 1 crore, వాళ్ళందరికీ వాళ్ళ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చారు. ఎవరు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. అంటే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్. ఖమ్మం ప్రాంతం అంతర పంటల సాగుకు అనువుగా ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రానున్న రోజుల్లో అంతర పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలను పరిశీలించారు తుమ్మల. అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ పనులపై అధికారులతో మాట్లాడారు. 2 ఫ్యాక్టరీల పనులు త్వరగా పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లను ఆదేశించారు మంత్రి తుమ్మల. అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి మన యొక్క ముడి సరుకుతోటే పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. ఇది రేపు రాబోయే 30 tons ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునే దానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్ తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, మండలాలను పునర్విభజన చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ జడ్జి, నిపుణుల సూచనలతో ముందుకెళ్తామన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో పర్యటించిన మంత్రి పొన్నం షెడ్డుకు పోయిన కారు ఇక తిరిగి బయటకు రాదని కామెంట్ చేశారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి ఎవ్వరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. నన్ను కొత్త పార్టీలకు వచ్చినట్టు ఎన్ఎస్సీ అధ్యక్షుడు పనిచేయలే, మార్కెట్ చైర్మన్ చేయలే, ఎంపీ చేయలేదా? ఓడిపోతే అయిపోతా అదే పని. నువ్వు గెలిస్తే నీకు అర్థమైనా నేనేం చెప్తాను ఇప్పుడు కూడా అన్న, అభివృద్ధిలో కలిసి నాకు సలహా చెప్పు. 10 ఏళ్ళు చేసినావు, తెలియకపోతే ఊరుకో. హైదరాబాద్ సనత్ నగర్ లోని స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి కొండా సురేఖ. ప్రతి సెక్షన్ లోని ఫైళ్లు పరిశీలించారు. కాలుష్య నియంత్రణ బోర్డు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులు ఆఫీసులకు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు సురేఖ. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాలి గోటికి సరిపోడంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాలి గోటికి సరిపోని వాడే బీఆర్ఎస్ నేతలను ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా కేటీఆర్ బుద్ధి మారలేదని విమర్శించారు. దత్తత పేరుతో వాసాలమరిని కేసీఆర్ ఆగం చేశారని మండిపడ్డారు. భువనగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండమడుగులో కాలుష్య పరిశ్రమలు తీసివేసి రెసిడెన్షియల్ జోన్ గా మారుస్తామన్నారు మంత్రి. కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. కాలి గోటికి సరిపోయి రేవంత్ కదా నేను మట్టి పెట్టి పామల్లో పండబెట్టిన రేవంత్ రెడ్డి అది మర్చిపోయినా కేటీఆర్. ఒక్కసారి ముసి గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడితే తినుడే, కాళేశ్వరం తినుడే, కట్ట బ్యారేజ్ కూలిపోవడే, నీ కాలి గోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికల వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త కూర్చొని మాట్లాడాలి. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ నిర్మాణ శాఖపై రివ్యూ చేశారు. ఇప్పటి వరకు కట్టిన ఇండ్లపై ఆరా తీసినట్టు సమాచారం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంపై చర్చించినట్టు తెలుస్తోంది.